భూములు చల్లక మీ బీడు భూములను దున్నండి అంటున్నాడు. బీడుబడిన భూములు ఏవయ్యా అంటే క్రైస్తవులు చాలా మట్టుకు దేవుని వాక్యం వింటున్న వారే బీడుబడిన భూముల్లాగా ఉంటున్నారు. అందులో విత్తనములు వేసినా మరి ఏది వేసినా పంట పండని స్థితి, ఫలాలు కాయని స్థితి. చాలా మట్టుకు ఎంతవరకు వాక్యం వింటున్నారో వాక్యం వినే చాలామందిలో ఇదే ఉంది, నిర్లక్ష్యత అనేది ఉంది. దీనికి ఏమిటంటే క్రైస్తవులలో కలుషితం ఏర్పడింది క్రైస్తవులలో. ఎలా అంటే ఇది అందరూ వింటారు, ఈ లైవ్ అందరు వింటారు కాబట్టి చెప్తున్నాను. క్రైస్తవులలో కలుషితం ఏర్పడింది. ఎట్లా అంటే మంచి విత్తనములు విత్తితే దానిలో గురుగులు వస్తున్నాయి కదా. గురుగులను తీసి ఏమిట్లా చేస్తాడంటే గురుగులను సపరేట్ చేసి ఆరని అగ్నిలో కాల్చుతాడంట. మరి మంచి విత్తనములే చల్లాడు వ్యవసాయదారుడు, మంచి విత్తనాలే వేస్తాడు, కానీ దాంట్లో గురుగులు ఏర్పడాయంట. మంచి ద్రాక్షవల్లిని వేస్తే కారు ద్రాక్షలు అవుతున్నాయంట. మంచి వాక్యమే వింటున్నాం, మంచి వాటినే వింటున్నాం, కారు ద్రాక్షల్లాగా మళ్ళీ మరి ఎవరికి ఇష్టపడని తినలేని స్థితిలో క్రైస్తవులు ఉంటున్నారు. ఈ దినమున దేవునికి స్తోత్రములు. అందరూ యూనిట్గా ఉంటారు, క్రైస్తవుల్లో యూనిట్ లేదు, క్రైస్తవుల్లో ఐక్యత లేదు, క్రైస్తవుల్లో ఒక క్రమం అనేది లేదు. కారణం ఏంటంటే దేవునికి స్తోత్రములు, మరి మంచి ద్రాక్షవల్లిని వేస్తే కారు ద్రాక్షలు కాశాయంట. దేవుడు మంచి వాక్యం ఇస్తున్నాడు. దేవుని గ్రంథములో ఎలాంటి చెడు లేదు, అన్ని మానవునికి ఏ విధంగా నడుచుకోవాలన్న ఒక క్రమం అనేది ఉంది. అయితే ఈ క్రమ ప్రకారంగా మనం నడుచుకుంటే కుటుంబాల్లో హ్యాపీ ఉంటుంది, సంఘంలో హ్యాపీ ఉంటుంది, సమాజంలో హ్యాపీ ఉంటుంది, మరి ఎక్కడైనా మంచి సంతోషం ఉంటుంది. కానీ దీన్ని కలుషితం చేశారు కాబట్టే ఈ విధంగా ఉంటుంది. ఈ దినముల్లో అనేక మంది అపోస్తుల సిద్ధాంతాన్ని విడిచి వారి ఇష్టం వచ్చిన పద్ధతుల్లో సంఘాలను నడిపిస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చిన పద్ధతుల్లో ఆది అపోస్తుల యొక్క సిద్ధాంతాలను విడిచిపెట్టారు. అందుకే సంఘాల్లో ఐక్యత లేదు, సంఘాల్లో ఒక క్రమశిక్షణ లేదు, సంఘాల్లో ఒక పద్ధతి లేదు. అయితే దేవునికి స్తోత్రములు, ఎప్పుడైతే ఆది అపోస్తుల సిద్ధాంతంలోనికి క్రైస్తవులు మరలినట్లయితే అప్పుడు క్రైస్తవుల్లో ఐక్యత వస్తుంది. ఎప్పటి వరకైతే ఇది జరగదో అప్పటి వరకు క్రైస్తవుల్లో ఐక్యత రాదు, ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి అనేది ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే నిజమే దేవుని స్తోత్రములు. మరి దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్టయితే దేవుని యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు భూములను దున్నండి. మీ ముళ్ళ పొదలలో విత్తనాలు చల్లక మీ బీడు భూములను మీరు దున్నండి. మీరు శుద్ధి కండి, ఫస్ట్ మీరు పరిశుద్ధులుగా కండి, మీలో ఉన్న చెడుతనాన్ని తీసేయండి ఫస్ట్. ఎక్కడెక్కడో వేరే వాళ్ళని మంచిగా చేద్దామని పోతున్నాం, కానీ మనము మంచిగా లేకుండా వేరే వాళ్ళని మంచిగా చేయడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. నువ్వు సిద్ధముగా ఇతరులను సిద్ధపరచు అని వాక్యం ఉంది. నువ్వు సిద్ధపడు, ఇతరులను సిద్ధం చేయి. మనము సిద్ధపడకుండా, మనము క్రమం పాటించకుండా, మనము పద్ధతులు పాటించకుండా ఇతరుల కొరకు ప్రార్థన చేయడం, ఇతరులు వాళ్ళిట్లా వీళ్ళిట్లా అనడము ఇది తప్పు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. యూదా వారు, యెరూషలేము వారు మనం చూసాం. దేవుని స్తోత్రములు. ఇశ్రాయేలీయులు 12 గోత్రములలో 10 గోత్రములు ఒక సైడు, 2 గోత్రములు ఇంకొక సైడ్ అయినాయని మనం చూసాం. ఈ 10 గోత్రముల వారు పాపం చేయడం మొదలుపెట్టాడు, విగ్రహారాధన చేయడం మొదలుపెట్టాడు. ఎవరు? అవి 10 గోత్రముల యొక్క నాయకుడు ఎవరు? ఆరోన్. ఆయన 10 గోత్రములకు నాయకుడిగా ఉండి వీరికి విగ్రహారాధన నేర్పాడు, పాపములోనికి నెట్టివేశాడు, పాపము చేయడం నేర్పించాడు. 10 గోత్రములను సపరేట్ చేసి, ఆ ఇశ్రాయేల్లో 10 గోత్రములను సపరేట్ చేసి వాళ్ళను పాపంలోనికి నెట్టివేశాడు. అయితే వీరు మరి ఈ 2 గోత్రములు బాగున్నాయి అనుకున్నాం. ఈ 2 గోత్రముల వారు ఏం చేశారంటే వాళ్ళు చూశారు వీళ్ళను,
చూసి వీళ్ళ అలవాట్లు నేర్చుకొని వీళ్ళకినే చెడిపోయారు. అందుకే అంటున్నాడు, యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు భూములను దున్నండి. దేవునికి స్తోత్రం. ఒకరిని చూసి ఒకరు పాపం చేయడం మొదలు పెడుతున్నారు. ఒకరు లేట్ వస్తే ఇంకొకరు లేట్ రావడం మొదలు పెడుతున్నారు. ఒకరు క్రమం తప్పితే ఇంకొకరు క్రమం తప్పుతున్నారు. ఇది దేవునికి ఇష్టమైంది కాదు. మన జీవితాన్ని మనమే కాపాడుకోవాలి. మన జీవితంలో మనము క్రమం పాటించాలి. నోహవు అనుకున్నాడు, దేవుడు నాతో చెప్పాడు, ప్రజలందరూ ఈ విధంగా నడుస్తున్నారు, నేను ఆ విధంగా నడుచుకుంటే ఏం పోయిందని నోహవు అనుకోలేదు. నోహవు ప్రకటిస్తూనే ఉన్నాడు, ఎవరు ఏ క్రమంలోనికి రాకున్నా నా క్రమం మాత్రం నేను దేవుడు ఏం చెప్తున్నాడు దాని ప్రకారంగా చేయాలనుకున్నాడు. అందుకే నోహవు కుటుంబం మాత్రమే రక్షింపబడింది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని స్తోత్రములు. మనం కూడా ఎవరు ఎటు పోతే నాకు అవసరం లేదు, నన్ను నేను మంచిగా చేసుకుంటున్నానా లేదా, నా యొక్క విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటున్నానా లేదా అన్నదే ముఖ్యమైన విషయం. కానీ వాళ్ళు ఇట్లా చేస్తుండ్రు, వీళ్ళు ఇట్లా చేస్తుండ్రు, వాళ్ళు లేట్ వస్తుండ్రు, వీళ్ళు లేట్ వస్తుండ్రు, ఇదంతా కాదు. దేవుని స్తోత్రం. నేను క్రమంగా దేవుని సన్నిధికి ప్రకటింపబడిన పద్ధతి ప్రకారంగా వెళుతున్నానా లేదా, దాన్ని గ్రహిస్తున్నానా లేదా, వాక్య ప్రకారంగా జీవించడానికి పూనుకుంటున్నానా లేదా, ఇది కావాలి. ఈ దినాల్లో చాలామంది చెడిపోవడానికి కారణం ఇదే. లోకానుసారమైన వాటికి అన్నింటికీ ముందే రెడీ అవుతారు. ఏడన్నా పెళ్ళి ఉందంటే పెళ్ళి టైంకు రెడీ అయ్యి వెళ్ళిపోతారు. ట్రైనుకు వెళ్ళాలి, ఊరికి వెళ్ళాలంటే ట్రైనుకు 1 గంట ముందే వెళ్తారు. ఫ్లైట్కి వెళ్ళాలంటే 3 గంటల ముందే వెళ్తారు. ఏంది, అన్నిటికీ ముందే వెళ్తారు. దేవుని సన్నిధి అంటే ఇంత నిర్లక్ష్యం ఎందుకు? చాలా క్రైస్తవ జీవితాలు, చాలా సంఘాలు ఈ విధంగానే. మరి సంఘాలే కాదు, విశ్వాసులే కాదు, కాపరులు కూడా అంతే. అన్నిటికీ లేట్ లేట్ లేట్. ఇది పద్ధతి, క్రమం కాదు. దేవుని స్తోత్రం. కాబట్టి మనము ఒక క్షణము లేట్ వెళ్తే ఫ్లైటే కానీ ట్రైనే కానీ అవి వెళ్ళిపోతాయి. ఆపరెవరో అది వెళ్ళిపోయేట వాటి టైం ప్రకారంగా వెళ్ళిపోతాయి. దేవుడు రేపు దేవుని రాకడగిన ఉంది. దేవుడు చెప్పిన టైంకు దేవుడు వస్తాడు. వచ్చినప్పుడు ఆయన యందు ఎవరైతే మేల్కోగలిగి ఉంటారో వారు మాత్రమే వెళుతారు. గుడ్డిగా, సోమరిగా, నిర్లక్ష్యంగా జీవిస్తే వారు అక్కడనే ఉండిపోతారు, విడిచిపెట్టబడతారు. అది మాత్రం మనం గమనించాలి. 4వ వచనం చూద్దాం. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండునట్లు యూదావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండండి. యూదావారులారా, యెరూషలేము వారులారా అని చెబుతున్నాడు. దీన్ని మనకు కన్వర్ట్ చేసుకోవాలి. మనము క్రైస్తవులైన మనకు కూడా ఇదే చెప్తున్నాడు. వారికి చెప్తున్నాడు అంటే నేడు మనగ్గిన అదే మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్క్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చబడకుండునట్లు యూదావారులారా, యెరూషలేము వారులారా, యెహోవాకు లోబడి ఉండండి. నా ఉగ్రత, దేవుని ఉగ్రత ఉంటుందంట. ఎందుకంటే మనం వాక్యం వింటున్నాం, సత్యమైన వాక్యం వింటున్నాం, నీతిగల వాక్యం వింటున్నాం. ఇని కూడా మొండిగా నడుచుకున్నాం అనుకో, మనమే అనుకుందాం. నేను ఒక తండ్రిని అనుకుందాం, లేకుంటే ఒక తల్లి అనుకోండి. మీరు తండ్రో తల్లి అనుకుందాం. ఒకరికి చెప్పేటంత వరకు చెప్తాం, ఎంతసార్లు చెప్పాలో చెప్తాం. ఆడికెళ్ళి అంతే, నీ ఇష్టం ఏమైనా చేసుకో, వదిలిపెట్టేస్తాం. వదిలిపెట్టేసిన తర్వాత అతడు ఏ రూట్లో వెళ్తాడో తెలియదు, ఎక్కడ వెళ్తాడో తెలియదు, ఏమైపోతాడో తెలియదు. దేవుడు అదే చూస్తున్నాడు. మనకు ఎంత చెప్పాలనో అంత చెప్తాడు, ఎంత గద్దించాలనో అంత గద్దిస్తాడు. ఆ తర్వాత మరి నువ్వు వినకుంటే విడిచిపెడతాడంటగా. అవి విడిచిపెట్టడమే కాదు, ఆయన ఏమంటాడంటే ఆయన భాషలో, నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండునట్లు. అగ్ని వలె కాల్చుతా అంటే ఒకవేళ వినకుంటే అగ్ని కాల్చినట్టు కాల్చుతా. అట్లా కాల్చకుండానట్లు యూదా వారలారా, యెరూషలేము వారలారా, యెహోవాకు లోబడి ఉండండి.
దేవుని మాటకు లోబడి ఉండండి, దేవుని చిత్తానికి లోబడి ఉండండి, దేవుని వాక్యానికి లోబడి ఉండండి. ఆయన చిత్తం ఏదో గ్రహించి ఆయన చిత్త ప్రకారంగా నడుచుకోండి అని వాక్యం చెప్తా ఉంది. చూడండి, మనం ఇక్కడ చూసినట్టయితే 5వ వచనం చూద్దాం. యూదాలో సమాచారం ప్రకటించుడి. యూదాలో సమాచారము ప్రకటించండి అంటాడు. యూదాలో ఏం ప్రకటించాలంట? సమాచారము ప్రకటించాలనంట. యూదాలో సమాచారం ప్రకటించండి. యెరూషలేములో చాటించుడి. దేశములో బూర ఊదుడి. గట్టిగా హెచ్చరిక చేయుడి. గట్టిగా హెచ్చరిక చేయుడి. అదే చేస్తున్నాను నేను. ఒక బూర ఊతున్నాను, చెప్తున్నానంటే బూర ఊతున్నాను. లోకములో పాపం ఎక్కువైంది, చెడు ఎక్కువైంది. లోకమును మనము లోకానుసారంగా జీవించినట్టయితే ఆ పాపములో పడకుండా, మరి మనము ఆజ్ఞలు అతిక్రమించకుండా దేవుని చిత్తాన్ని చేస్తూ దేవునిలో నడుచుకోవాలంటున్నాడు. అందుకే అంటున్నాడు మరి గట్టిగా హెచ్చరిక చేయుడి. ఇంకా ఎట్లనగా ప్రాకారము గల పట్టణములలోనికి పోవునట్లుగా పోగై రండి. ప్రాకారము గల పట్టణంలోనికి పోవునట్లుగా ప్రోగై రండి. ఎందుకు ప్రాకారములు గల పట్టణంలోనికి వెళ్ళాలి మానవులు అంటే, ప్రాకారములు గల పట్టణము సురక్షితంగా ఉంటుంది. అందుకే ఆ పట్టణంలోనికి వెళ్ళాలి మనం. ఎందుకు? ఆ పట్టణమే పరలోక పట్టణం. దానికి మనకు కాపుదల ఉంది. అక్కడ ఆ ప్రాకారం గల పట్టణం, అక్కడ దేవుడు మనకు తోడుగా ఉంటాడు, దేవుడు మనల్ని నడిపిస్తాడు, ఆయన చిత్తాన్ని చేస్తాడు. అక్కడ ఆకలి దప్పులు, మరి ఈ ఎండ ఇవన్నీ అక్కడ ఉండవు. అక్కడ మరి గొర్రెపిల్లయే దీపమై ఉంటుంది. శాంతి సమాధానం కలిగి ఉంటాము. అక్కడ బాధలు కష్టాలు సమస్యలు ఉండవి. అది ప్రాకారం గల పట్టణము. దేవునికి స్తోత్రం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఆ పట్టణంలోనికి వెళ్ళాలంటే మీరు మరి మీ బీడు భూములను దున్నుకోండి. మీలో ఉన్న చెడు ఏదో, మీలో ఉన్న దేవునికి అయిష్ట కార్యములేవో తీసివేసుకోండి అని దేవుని వాక్యము స్పష్టంగా మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రములు. 6వ వచనం. సియోను చూచునట్లు సియోను దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క పట్టణమై ఉంది. సియోను చూసినట్లు ఏం చేయాలంట? ధ్వజము ఎత్తుడి అంటున్నాడు. సియోను చూసినట్లు ధ్వజము ఎత్తుడి. పారిపోయి తప్పించుటకు ఆలస్యము చేయకూడని చెప్పుడి. ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించుచున్నాను. దేవుడు అందుకే చెప్తున్నాడు, జాగ్రత్త పడండి, మరి మేల్కొనండి, నిర్లక్ష్యమైన జీవితాన్ని విడవండి. యూదా వారలారా, ఇశ్రాయేలీల వారలారా, మీరు మీ యొక్క విశ్వాస జీవితాన్ని కాపాడుకోండి. నిర్లక్ష్యమైన జీవితంలో ఉండకండి. ఎందుకంటే మరి ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించుచున్నాను, గొప్ప నాశనము రప్పించుచున్నాను అంటాడు. దేవుని స్తోత్రం. మీరు ఇప్పుడు చూడండి, దేవుని స్తోత్రములు మరి వార్తలలో వింటున్నాము. 3వ ప్రపంచ యుద్ధము వచ్చే ప్రపోజల్స్ కనిపిస్తున్నాయి అంటున్నారు. మరి మనం ఇజ్రాయెల్ దేశం, ఇరాక్, అక్కడ గాజా ఈ ప్రాంతంలో చూసినట్టయితే మరి ఇప్పుడు మరి ఇజ్రాయెల్ దేశం మీదకి ఇరాన్ ఇవన్నీ దేశాలకి యుద్ధానికి వెళ్ళే ప్రపోజల్ కనిపిస్తున్నాయి. వాళ్ళ తరపున ఇంకా మరి ఈ విధంగా అన్ని దేశాలు 3వ ప్రపంచ యుద్ధం వచ్చే ప్రపోజల్ ఉందని మరి కొంతమంది చెప్తా ఉన్నారు. దేవుని స్తోత్రం. ఏమైతుంది దేశం అంటే అతి త్వరలో ఏం కాబోతుందో తెలియదు. మన విశ్వాసాన్ని మనం ఖచ్చితంగా పట్టుకున్నట్లయితే, మనము దేవుని ఆజ్ఞలు కట్టడాలు అనుసరించినట్లయితే ఏమవుతుంది మన గతి? ఇంత నిర్లక్ష్యమైన జీవితంలో మనం జీవించినట్లయితే అనేది మనం గమనించాలి. లోకంలో అందరూ దేవుడంటే భయపడేవారు ఉన్నారు, కానీ క్రైస్తవులలో భయం లేదు. ఎందుకంటే దేవుని స్తోత్రంలో మరి తినగా వేపాకు తీయగా అవుతుందంట. వింటే మనకు దేవుని యొక్క వాక్యము చేదవుతుంది. వింటనే ఉన్నాము, చేదైపోతూ ఉంది దేవుని వాక్యము. విశ్వాసంలో చాలా మట్టుకు ఇదే జరుగుతుంది. ఎంతమంది ఎక్కువగా వాక్యం విని బాగా మర్మాలతో అంటున్నారో అంత నిర్లక్ష్యమైన జీవితంలోనికి వెళ్ళిపోతున్నారు.
మీరు చూడండి, నామకార్థ క్రైస్తవులను ఎవరినైనా చూడండి, వారు ఎంత భయము భక్తి కలిగి జీవిస్తూ ఉన్నారు. నామకార్థ క్రైస్తవం మొన్నటిదాకా మరి చూసినట్లయితే 40 దినాలు ఉపవాసం చేశారా లేదా? 40 దినాలు ఉపవాసం చేశారు. వాళ్ళు ఎంత నిష్టగా ఉన్నారు. నిజమే, దేవునికి స్తోత్రం. అది చాలామందిలో లేదు. ఈ యొక్క మరి మేము అంటే ఏమనుకున్నాం అనుకునే వాళ్ళు, గర్వంతో ఉన్న వాళ్ళందరూ ఈ విధమైన స్థితిలో లేరు. దేవుని స్తోత్రం. వారికి తెలిసి తెలియకున్నా కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు ఆ విధంగా దేవుని నిష్టగా ఆరాధిస్తున్నారు. అన్నీ తెలుస్తాయి మాకు అనుకున్న వాళ్ళు ఏమీ చేయడం లేదు. కాబట్టి మనం గమనించాలి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. యెహోవా వాక్కు ఇదే, లోబడిన పిల్లలకు శ్రమ. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు ఏమంటుందంట? శ్రమ. ఎన్నిసార్లు చెప్పినా లోబడని వారికి శ్రమ ఉంటుందని దేవుని వాక్యం చెప్తుంది, నేను చెప్తలేదు. ఎన్నోసార్లు చెప్తున్నాం. సమయాన్ని పాటించండి, వాక్యం చదవండి, ప్రార్థన చేయండి, అనుదిన జీవితంలో ప్రార్థన చేయండి బాగా అని చెప్తా ఉన్నాం. మరి కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేస్తలేరు. ఎవరు చేస్తున్నారు, ఎవరు చేస్తలేరో మీకే తెలుసు. దేవుని స్తోత్రములు. వారితో అంటున్నాడు దేవుడు, యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. 2వ వచనం. వారు నా నోటి మాట విచారణ చేయక పరోబలము చేత తమను తాము బలపరుచుకొనుటకు. ఇక్కడ వినండి, ఇది వారు నా నోటి మాట విచారణ చేయక పరోబలము చేత, పరో రాజు యొక్క బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు. పరో రాజు అంటే ఈ లోకానుసరమైన రాజుని అనుకోండి. లోకానుసరం పరో ఒక రాజు కదా, ఆ రాజు యొక్క ధైర్యం చూసుకుంటున్నారంట, ఈ లోకానుసారమైన ధైర్యం చూసుకుంటున్నారంట, కానీ మన దేవుని ధైర్యము చూడలేదంట. అప్పుడు ఇక్కడ అంటున్నాడు, పరోబలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు. తమ్మును తాము పరోబలం. పరో ఎంతకాలం ఉంటాడో పరోబలం గంతకాలమే ఉంటుంది. పరో ఆలోచన ప్రకారంగా, పరో ఇష్టానుసారంగా, పరో యొక్క ఆలోచన ప్రకారంగా నడుచుకుంటే పరోగిన మానవుడే. పరో ఆలోచన పెద్ద అదేం కాదు. దేవుని ఆలోచన ప్రకారంగా వెళ్ళాలి, దేవుని చిత్తాన్ని చేయాలి అని అర్థం. పరో మరి కొంతకాలం ఉంటాడో, ఆయన ఆలోచనలు గిన కొంతకాలమే ఉంటాయి. మన దేవుడు నిత్యము ఉండువాడు, సత్యవంతుడు, నిత్యము జీవించేవాడు. ఆయన ఆలోచన ప్రకారంగా జీవిస్తే మనము నిత్య రాజ్యంలో చేరుతాం. దేవునికి స్తోత్రం. ఇంకేమంటాడు? ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఈ పరో మాట ఈయన ఎక్కడికి ప్రయాణం చేస్తారంట? ఐగుప్తునకు ప్రయాణం చేస్తారంట. మనం ఐగుప్తునకు ప్రయాణం చేసే వాళ్ళం కాము. ఐగుప్తులో నుండి ఎక్కడికి ప్రయాణం చేయాలి మనము? యెరూషలేము నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రయాణం చేసే వాళ్ళం మనం. కానీ పరో మాట వింటే వాళ్ళు ఎక్కడికి ప్రయాణం చేస్తారంట? మళ్ళీ ఐగుప్తులోనికే వస్తారంట. ఐగుప్తు ఆ దాస్యత్వంలోనికి వెళ్తారంట. ఆ యొక్క కఠినమైన పనులు చేయించుకునే ఐగుప్తు దేశంలోనికే వెళ్తారంట. కొంతమంది ప్రయాణం చేసేటప్పుడు అన్నారు, మాకు వారికి కాకరకాయలు, మాంసము, కీరకాయలు దొరకకపోతే మాకు అక్కడ ఐగుప్తు కాడనే ఉన్నప్పుడు మేము మరి పొయ్యిల దగ్గరనే ఉండి, అంటే మంటల దగ్గరనే ఉండి మేము మాంసం ముక్కలు తినేవారం, ఇప్పుడు మాకు లేవు, మేము మళ్ళీ ఐగుప్తు దేశానికి వెళ్తాం అనుకున్నారంట కొంతమంది. ఈ లోకానుసారమైన కాకరకాయలు, కీకరకాయలు మాటను వీటి కొరకు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసేవారు చాలామంది ఉన్నారని మనం చూస్తున్నాం. ఈ లోకానుసారమైన పనుల కొరకు, ఇంటికాడ చిన్న చిన్న పనుల కొరకు, చిన్న చిన్న వాటి కొరకు దేవుని నిర్లక్ష్యం చేస్తున్నారు. జస్ట్ మరి నిద్ర కొరకు దేవుని సమయాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఆ విధంగానే అవి పరో యొక్క మాటలు అని అర్థం, పరో క్రియలు అని అర్థం. పరో చేసే క్రియలు అవి. అయితే దేవుని క్రియలు చేసేవారు దేవుని చిత్తాన్ని చేస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమంటాడంటే 3వ వచనము, పరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును. పరో వలన కలిగే బలం మనకేం చేస్తుందంట? అవమానం చేస్తుందంట, అవమానకరంగా ఉంటుందంట.
అందుకే లోకానుసారమైన మాటలు మనకు అవసరం లేదు, దైవికమైన మాటలు కావాలి. లోకానుసారమైన మాటలు, లోకానుసారమైన క్రియలు మనల్ని కొంతకాలానికి ఏం చేస్తాయంట, అవమానపరుస్తాయట. అదే దేవుని మాటలు, దేవుని క్రియలు చేస్తే అవి మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్తాయంట. దేవుని స్తోత్రం. ఇంకేమంటాడు, ఐగుప్తు నీడను శరణుజొచ్చువాటి వలన సిగ్గు కలుగును. ఐగుప్తు నీడను శరణు జొచ్చుట వలన సిగ్గు కలుగుతుందంట. అందుకే ఐగుప్తును శరణు కోరకూడదు, ఐగుప్తు యొక్క నీడకు మనం వెళ్ళకూడదు, ఐగుప్తు యొక్క క్రియలను మనం చేయకూడదు. మనము ఐగుప్తు యొక్క నీడ చాలా అందంగానే కనిపిస్తుంది, ఐగుప్తు యొక్క క్రియలు అందంగానే కనిపిస్తాయి, కానీ వాటి దగ్గరికి వెళ్ళినట్టయితే సిగ్గు నొందుతారంట కదా. దేవుని స్తోత్రములు. ఈ లోకానుసారంగా లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జోపుడంబము ఇవి తండ్రి వలన కలిగినవి కావు. ఈ లోకములో ఉన్నదంతయు అంటే శరీరాశ, నేత్రాశ, జోపుడంబము ఇవి తండ్రి వలన కలిగినవి కావు. వీటిని ఆశ్రయించి మనం వెళ్ళామా సిగ్గుపడతామంట. సిగ్గుపడవలసిన సమయం వస్తుందంట. మనము అయ్యో ముఖము త్రిప్పుకొని అయ్యో అని చాటుకు దాక్కునే పరిస్థితి వస్తుందంట. దేవుడు సన్నిధి ఈ విధంగా చెప్తా ఉంది. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూద్దాం. దేవుని స్తోత్రం. సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలెనని. ఎందుకు ఇవన్నీ దేవుడు చెప్తున్నాడయ్యా అంటే, దేవుడు చెప్తున్న మాటలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే, ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలీయులారా, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాష, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. ముసలైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను, ఇవన్నీ గద్దించడం ఎందుకు జరుగుతుంది, మిమ్మల్ని ఈ విధంగా క్రమమైన జీవితంలోనికి రండి అని ఎందుకు చెప్తున్నాను, ఒక పద్ధతి పాటించండి, దేవునికి భయపడి ఉండండి, దేవునికి లోబడి ఉండండి అని ఎందుకు మీకు చెప్తున్నానంటే, అక్కడ చెప్తున్నాడు, సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన. ఎందుకు మీరు ఏదో చెడిపోవాలని కాదు మిమ్మల్ని గద్దించేది, పడిపోవాలని కాదు, మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలి, మీరు కరెక్ట్గా టైంకి రావాలని నేను చెప్పడం లేదు అంటున్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడయ్యా అంటే, మీరు రక్షణ పొందవలెనని, రక్షణ పొందవలెనని దేవుని విషయంలో నేను మరి దేవుని ప్రార్థన చేస్తున్నాను. మీరు ఓ సరైన మార్గం నేర్చుకోవాలని, ఆ పరలోక రాజ్యము, ఆ ఉన్నతమైన దేవుని పర్వతమునకు మీరు ఎక్కాలని నేను మరీ మీతో ఇది చెప్తున్నాను. గద్దించడానికి కారణం ఇదే, మీరు మంచి మార్గంలో ఉండాలని నేను చెప్తున్నాను అని అంటున్నాడు. 2వ వచనం, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాను. మీ అందరూ ఇక్కడ ఉన్నవారు కానీ అనేక మంది కానీ దేవుని యందు ఆసక్తి ఉంది, మంచోడు దేవుడు, దేవుని యందే నమ్మకంగా జీవించాలి, ఇవన్నీ ఉన్నాయి, ఆసక్తి గలవారని నాకు తెలుసు అంటున్నాడు అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘమునకు గూర్చి. అని అన్న తర్వాత ఏమంటున్నాడంటే, ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వారికి ఆసక్తి ఉంది కానీ జ్ఞానానుసారమైన ఆసక్తి కాదు. జ్ఞానంతో చేసే పనులు కావివి. మీరు జ్ఞానంతో చేసినట్లయితే దేవుడు ఏం చెప్తున్నాడో అవి తప్పనిసరిగా చేస్తారు. జ్ఞానమును అనుసరించి చేసే క్రియలు కావివి మీ చేసేటి అని అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈ దినమున మనం కూడా హెచ్చరింపబడుతున్నాము. మనము చేసే క్రియలు జ్ఞానానుసారమైనవి కావు. ఏవైతే యూదులకు ఇశ్రాయేలీలకు దేవుడు అలనాడు బోధించాడో ఈరోజు మనకు అదే బోధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనను 3వ వచనం చూద్దాం. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపిస్తున్నారంట. దేవుని నీతి ఏదైతుందో అది పక్కకు పెడుతున్నారంట. పక్కకు పెట్టి వాళ్ళ సొంత నీతిని ఉపయోగిస్తున్నారంట. మన సొంత నీతిని ఉపయోగిస్తే ఏమైతే తెలుసా, మనం ఏ గుంతలకో వెళ్ళిపోతాం, ఎక్కడనో పడిపోతాం, ఎక్కడనో ఏదో అవుతుంది. మన సొంత నీతి ఎప్పుడు
సరైంది కాదు. మన సొంత నీతిని ఉపయోగించొద్దంట. ఇక్కడ ఏలైనగా వారు దేవుని నీతి నెరగక స్వనీతిని స్థాపింపబూనుకొందురు, దేవుని నీతికి లోబడలేదు. దేవుని నీతికి ఏం చేయలేరంట? లోబడలేదు. అలనాడు యూదులు, ఇశ్రాయేలీయులు కానీ మరి ఎవరు వాళ్ళు లోబడలేదు. నేడు కూడా దేవుని యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన అనేక మంది క్రైస్తవులు దేవుని నీతికి లోబడడం లేదు. వారి సొంత నీతిని స్థాపింపబూనుకుంటున్నారు. సొంత నీతితో మరి సొంత ఇష్టానుసారంగానే చేస్తున్నారు. మొండిగా వాళ్ళు ఏ టైం అంటే ఆ టైమే వస్తున్నారు. ప్రకటింపబడిన దేవుడి యొక్క సన్నిధి ఏంటిది అనే విషయాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటున్నారు అని ఇక్కడ చూస్తున్నాడు. మరి సొంత నీతికి లోబడ తమ స్వనీతి స్థాపింప పూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. సామెతలు 1:25 చూద్దాం. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి. గద్దింపగా లోబడకపోతిరి. చదువు. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతికెదరు గాని వారికి నేను కనబడుకుందెను. నేను కనబడ మీరు ఎంత వెతికినా నేను రాను. ఎందుకంటే నేను చెప్పిన బోధ మీరు ప్రకారంగా వినక మీ ఇష్టానుసారంగా నడుచుకుంటూ నన్ను అప్పుడు దేవా 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 అంటే నేను ఎందుకు వింటాను? మీరు నేను చెప్పినప్పుడు విన్నప్పుడు మీరు ప్రార్థన చేసినప్పుడు నేను ఎట్లా వింటాను అంటున్నాడు దేవుడు. ఇంకేమంటున్నాడు? జ్ఞానము వారికి అసహ్యమాయను. జ్ఞానము వారికి అసహ్యమాయను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండే వారికి ఇష్టము లేకపోయేను. నా ఆలోచన విననొల్లకపోయిరి. నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనను తగిన ఫలము అనుభవించెదరు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనను అనుసరించెదరు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనను అనుసరించెదరు. వెక్కసమయ్యే వరకు, ఆస్టొచ్చే వరకుగా అయ్యో ఇక ఇప్పటి వరకు నేను నా సొంతంగా ఆలోచించుకున్నాను, ఇక దేవుని సన్నిధికి వెళ్ళాలి అనే వెక్కాసం వచ్చే వరకు వాళ్ళు ఆ విధంగా చేస్తారంట. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగిన దాన్ని మైమరిచి నిర్మూలమగుదురు. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా నుండును. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా ఉంటాడంట. ఎవరు నెమ్మదిగా ఉంటారు? ఉపదేశమును చెప్పండి. ఉపదేశమును అంగీకరించిన వారు, ఉపదేశ ప్రకారంగా నడుచుకున్నవారు, దేవుని చిత్తాన్ని చేసిన వారు నెమ్మదిగా ఉంటారంట. వారికి ఎంత పెద్ద కీడు వచ్చినా ఏం భయం లేదు. నాకు దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే నేను దేవుని యందు నీతిగా నివసించాను, ఆయన చెప్పినట్టుగా నడుచుకున్నాను కాబట్టి నాకేం జరగదని ఆ విధంగా నెమ్మదిగా ఉంటాడంట. అట్లా బైబిల్లో దేవుని గ్రంథంలో నీతిగా ఆ విధంగా నెమ్మదిగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి అపాయం కలగలేదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పుటకు అది కుదుట పడదు. దేవుని స్తోత్రములు. మరి యాకోబు గ్రంథం 1:22 కింద చూద్దాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. వాక్య ప్రకారంగా ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి, ఇది బాగుంది. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే, దాని ప్రకారంగా వాక్య ప్రకారంగా ప్రవర్తింపని వాడైతే వాడు అబద్ధములో తమ సహజ ముఖమును చూసుకొను మనుషుని పోలి ఉన్నాడు. అద్దములో సహజ ముఖమును చూసుకొను మనుషుని పోలి ఉన్నాడు. 24 వాడు తను చూచుకొని అవతలకు పోయి తానెట్టి వాడు వెంటనే మర్చిపోతాడట. సహజ ముఖాన్ని చూసుకొని మర్చిపోయే వాళ్ళలాగా ఉన్నాడంట. సరి చేసుకోలేని వాళ్ళలాగా ఉన్నాడంట. ముఖం అద్దం దగ్గరికి ఎందుకు వెళ్తామండి? సరి చేసుకోవడానికి వెళ్తాం. మరి దేవుని వాక్యము అద్దం లాంటిది.
అద్దం దగ్గరికి వచ్చాం. ఈ ఈ మామూలు అద్దము పై రూపాన్ని సరి చేస్తుంది. ఈ వాక్యం అనే అద్దము అంతర్యాన్ని సరి చేస్తుంది. అంతర్యాన్ని సరి చేసుకోవాలి మనం. ఈ వాక్యం దగ్గరకు వచ్చినామంటే ఇది అద్దము, మన హృదయానికి అద్దము. ఇది మనల్ని అంతర్యాన్ని సరి చేయాలి. దేవుని స్తోత్రం. అట్లా సరి చేసుకోకుంటే అద్దం దగ్గరికి వచ్చి ప్రయోజనం లేదు. చర్చికి వెళ్తున్నారు చాలామంది, వారి జీవితాలు సరి చేసుకోకుంటే అది ప్రయోజనం లేదు అని అర్థం. దేవుని స్తోత్రం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి చూద్దాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినవన్నిటిని బట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోతాడంట. అపవాది నీ దగ్గర ఉండడానికి అవకాశమే లేదు. దేవునికి లోబడితే అబ్బో అది దేవుని బిడ్డ, అబ్బో అతడు దేవుని బిడ్డ అని అపవాది పారిపోతాడంట. సింహబోల్లో వేసిన దానియేలును సింహాలు పారిపోయినట్లుగా, పక్కకి వెళ్ళిపోయినట్లుగా మనము మరి దేవునికి లోబడి ఉంటే, ఎవరు దానియేలు దేవునికి లోబడి ఉన్నాడు కాబట్టి మరి సింహాలన్నీ పక్కకి వెళ్ళిపోయాయి కదా, సింహాలన్నీ పక్కకి వెళ్ళిపోయాయి. అట్లాగే కాబట్టి దేవునికి లోబడి ఉండండి. మనము కూడా దేవునికి లోబడి ఉంటే అపవాది ఎదిరించుట అప్పుడు వారు మీ యొద్ద నుండి పారిపోతాడంట. అపవాదే పారిపోతాడంట. 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి, విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి, వాకిలో పడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వును దుఃఖమునకును చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. ఆమేన్. దేవుని స్తోత్రం. అందరం ఒకసారి చప్పట్లు కొడదాం. దేవుడు అప్పుడు మనలను హెచ్చిస్తాడట. దేవుని స్తోత్రం. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. తగ్గింపు జీవితం అనేది ఉండాలి, లోబడే జీవితం ఉండాలి. ప్రభు ఏం చెప్తున్నాడో ప్రభు చిత్తాన్ని చేసేవారికే ఉండాలి. అప్పుడు మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్ముని హెచ్చించును. దేవుడు గొప్పగా అప్పుడు హెచ్చిస్తాడట. కాబట్టి దేవునికి లోబడము అంటే ఏంటిది అని మనం అనుకుంటున్నాం. ఆ వాక్యంలో ఏం చెప్తుందో దాని ప్రకారంగా చేయడమే దేవునికి లోబడడం. ఎప్పటి వరకైతే ఆ విధంగా చేయమో మనము దేవునికి లోబడి ఉండలేమని అర్థము. దేవునికి స్తోత్రం.